క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి, సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలు. ఈ వీడియో మీరు తప్పకుండా వినాలి, ఎందుకంటే క్రెడిట్ కార్డ్, సిబిల్ స్కోర్ అనేవి ఈ రోజుల్లో మీ భవిష్యత్తును నిర్ణయించే అంశాలుగా మారాయి. ఇల్లు కొనాలన్నా, బిజినెస్ మొదలుపెట్టాలన్నా, లోన్ తీసుకోవాలన్నా మీ సిబిల్ స్కోర్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముందుగా క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. క్రెడిట్ కార్డ్ అనేది మీ డబ్బు కాదు, బ్యాంక్ మీకిచ్చే నమ్మకం. బ్యాంక్ మీకు ముందుగా డబ్బిస్తుంది, మీరు తర్వాత తిరిగి చెల్లించాలి. సరిగ్గా ఉపయోగిస్తే క్రెడిట్ కార్డ్ మీ జీవితానికి సహాయకుడు, తప్పుగా ఉపయోగిస్తే అదే మీకు పెద్ద సమస్య. ఇప్పుడు సిబిల్ స్కోర్ అంటే ఏమిటి? సిబిల్ స్కోర్ అనేది మీ ఫైనాన్షియల్ నడవడికకు ఇచ్చే రిపోర్ట్. మీరు డబ్బును ఎలా వాడుతున్నారు, లోన్లు ఎలా చెల్లిస్తున్నారు, సమయానికి పేమెంట్లు చేస్తున్నారా లేదా, ఈ వివరాల ఆధారంగా 300 నుంచి 900 మధ్యలో ఒక స్కోర్ ఇస్తారు. 750కి పైగా స్కోర్ ఉంటే మీరు మంచి కస్టమర్గా పరిగణించబడతారు. లోన్లు సులభంగా వస్తాయి, ఇంట్రెస్ట్ రేట్లు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం, సిబిల్ స్కోర్ ఎలా పెరుగుతుంది? మొదటి నియమం, టైంకు పేమెంట్. మీ క్రెడిట్ కార్డ్ బిల్ అయినా లేదా లోన్ ఈఎంఐ అయినా ఒక్కరోజైనా ఆలస్యం కాకూడదు. ఒక్క లేట్ పేమెంట్ మీ స్కోర్ను నెలల పాటు తగ్గించవచ్చు. రెండవ నియమం, క్రెడిట్ లిమిట్ ఎక్కువగా వాడకూడదు. మీ కార్డ్ లిమిట్ 1 లక్ష అయితే పూర్తిగా 1 లక్ష వాడకండి. 30% లోపలే వాడటం మంచిది. ఎక్కువగా వాడితే బ్యాంకుకు మీరు డబ్బుపై ఆధారపడుతున్నట్టు అనిపిస్తుంది. మూడవ నియమం, మినిమం డ్యూ ట్రాప్లో పడకండి. చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే. మినిమం డ్యూ చెల్లిస్తే సరిపోతుంది అనుకోవడం. మినిమం డ్యూ చెల్లిస్తే బ్యాంక్ భారీ ఇంట్రెస్ట్ వేస్తుంది, మీ డెట్ పెరుగుతుంది, మీ స్కోర్ పడిపోతుంది. ఎల్లప్పుడూ ఫుల్ బిల్ అమౌంట్ చెల్లించడానికి ప్రయత్నించండి. నాలుగవ నియమం, ఎక్కువ కార్డులు అవసరం లేదు. ఒక్కసారిగా చాలా క్రెడిట్ కార్డులకు అప్లై చేయకండి. ప్రతి అప్లికేషన్ మీ సిబిల్ రిపోర్ట్లో కనిపిస్తుంది. ఎక్కువ అప్లికేషన్లు మీ స్కోర్ను తగ్గిస్తాయి. ఐదవ నియమం, పాత కార్డును వెంటనే మూసేయకండి. మీకు చాలా పాత క్రెడిట్ కార్డు ఉంటే, దాన్ని సరిగ్గా వాడుతూ ఉంటే అది మీ స్కోర్కు మంచిది. క్రెడిట్ హిస్టరీ ఎక్కువగా ఉంటే బ్యాంకుకు మీపై నమ్మకం పెరుగుతుంది. ఆరవ నియమం, లోన్లు, కార్డుల బ్యాలెన్స్ కంట్రోల్లో ఉంచండి. చాలా లోన్లు, చాలా కార్డులు, ఇవన్నీ కలిపి మీ మీద ఒత్తిడి పెంచుతాయి. సింపుల్గా ఉంచండి, కంట్రోల్లో ఉంచండి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, మీరు స్టూడెంట్ అయినా లేదా కొత్తగా ఉద్యోగం మొదలుపెట్టినా చిన్న లిమిట్తో అయినా క్రెడిట్ హిస్టరీ మొదలుపెట్టడం మంచిది. చిన్న మొత్తాలు వాడండి, సమయానికి చెల్లించండి. ఇదే మంచి ఫైనాన్షియల్ భవిష్యత్తుకు బేస్. క్రెడిట్ కార్డ్ అనేది స్టేటస్ సింబల్ కాదు, షాపింగ్ టాయ్ కాదు. అది ఒక ఫైనాన్షియల్ టూల్. బుద్ధిగా వాడితే మీ జీవితం సులభమవుతుంది, తప్పుగా వాడితే సంవత్సరాల పాటు ఇబ్బంది పడతారు. ముగింపుగా ఒక మాట, సిబిల్ స్కోర్ ఒక రోజులో పెరగదు. ఓపిక కావాలి, డిసిప్లిన్ కావాలి, సరైన అలవాట్లు కావాలి. ఈ అలవాట్లుంటే మీ ఫైనాన్షియల్ లైఫ్ మీ కంట్రోల్లో ఉంటుంది. ఇదే ఈ వీడియో ఉద్దేశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.